ఏమరా రా ఈరోజు గార్డెన్ చూద్దామని వస్తున్నాయి. గార్డెన్ చూసేదానికైతే వచ్చాం. ఇదేం చెట్టుమా? అది ఏం చెట్టు నీకే తెలియకుండా నువ్వు నాటిండవా? కాదు మంజు, దాని పేరు మైసూర్ మల్లి. ఇది ఎట్లా వాసన వస్తుందంటే కాల్ చేస్తే ఏదైనా మైసూర్ మల్లి రాదురే, మైసూర్ మల్లి బొగ్గు వాసన. నీకు అన్నీ వస్తాయి లేరా? నిజంగానే చూడ. సరే లేరా చూడ. అవును కరెక్టే, మైసూర్ మల్లి. వావ్, బజ్జీ. దీనికేమో రోగం వచ్చినట్టుంది. అది ఊరికే బజ్జీ మిరపకాయ ఒకటి ఉంటే వేస్తుంది, అది పనులు వచ్చేసింది. వస్తుందని కూడా అనుకోలే, పనులు వచ్చి మాగి కింద పడిపోయింది. దీన్ని తీయచ్చా? పురుగులు ఉంటాయి, మనం మందులు ఏమైసలు కదా. గింజలు 2 ఉన్నాయా? ఉండే. ఇదైతే బజ్జీ మిరపకాయలు. ఇదేం చెట్టు? మా నేరేడు చెట్టు, జమ్మునేరేడి. పోయి గింజలు తినేసేసిండేది అది. ఇది అసలు ఏ కలర్? ఈ రోజు అదే పింక్. ఇదో ఇట్లా కలర్ అయ్యేది కూడా. ఈ చెట్టు ఏమిటి చేస్తాను? ఈ చెట్టు ఏమిటి యూజ్ అవుతుంది? పూలు అయితే బాగుంది. తలనొప్పి వస్తే చెవులో పెట్టుకుంటారు ఆకు. బాబరే నాకు ఇట్లా చెవు లోపల ఇట్లా నులిమేసి ఇట్లా పెట్టుకోవాలి. నులిమేసా? తలనొప్పి వస్తేనా? తలనొప్పి వస్తే మళ్ళీ మోకాల నొప్పులకి తైలం తయారు చేస్తారు దాంట్లో. ఎర్ర వాబరేనాకులో మాత్రమే అట్లా తయారు చేస్తారు. అది నేల ఉసిరి అంటారు దాన్ని. ఉసిరి చెట్టు ఇదే? నేల ఉసిరి. కొన్ని ఒక రమ్మ ఇంచుకో, ఇక్కడ వీడియో కనబడాలి అలా. ఇది నేల ఉసిరి. ఇది లేడీస్ ప్రాబ్లంకి చాలా వాటికి పనికి వస్తాయి. కాయలు వెనక కాయలు వదులుతాయి ఇట్లా. నేల ఉసిరి. ఇదేందో ఆకులు లేదే. ఇది అన్న ఆకులన్నీ నేను తినేసినాను మంజు. ఇదే కరివేపాకులాగా ఉంచుడు అన్ని ఉరివేసిన. నాకైతే బాగా పనికి వచ్చింది. విటమిన్ చెట్టు అది. అదేం విటమిన్? విటమిన్ సి, విటమిన్ డి, అన్ని పోషకాలు లభిస్తాయి దీంట్లో. అంటే ఎగ్గులో మనకి ఎన్నైతే లభిస్తాయో దీంట్లో అన్ని లభిస్తాయి అన్నమాట. దీన్ని చక్రం అని అంటారు. ఎక్కడైనా నర్సరీలో దొరికితే తీసుకొని వాడుకోవచ్చు. నేనైతే మా చెట్లో నేనే తిన్నాను, ఎవరు తినలేదు. చూడండి మొత్తం పీకేసిన. షో చెట్టు పక్కలో. అది పీకద్దు. అది రణపాల. బీపీ, షుగరు. తర్వాత దీన్ని కూడా తినేదేనా? జ్యూస్ చేసి తాగితే బీపీ, షుగరు, కిడ్నీలో రాళ్ళు 1 month లో క్లియర్. ఇదైతే నాకు తెలుసు. ఇది నందివర్ణం. అయ్యో కాదురా, ఇది వేరేరా స్వామి. అట్లన్నా పెట్టుకునేసావు. అది వేరే, ఇది వేరే. ఇది పూలు అదో ఇలా మొగ్గలుగా ఉన్న జస్ట్ పూలు. ఇది అంతే. ఆ నందివర్ణం చెట్టు వేరే, ఇది వేరే. ఇదేమో కాయలు ఆరెంజా? రే పీకొద్దురా. దీంట్లో ముళ్ళు కూడా లేదు. నిమ్మ చెట్టు అయితే ముళ్ళు ఉండాలి. స్వీట్ లెమన్ అది. అది స్కిన్ తో అలానే తినేయచ్చు మాగితే. మాగలేదురా ఇంకా. ఇదేదో కలర్. లేదు పీకొద్దు, నువ్వు పీకొద్దు. ఇంకా కలర్ రావాల. ఇది ఎండిపోతుంది. అది ఊరికే జస్ట్ అట్లా పెట్టిండే వస్తారా అని రాకపోతే పని. గుమ్మన ఉండరా, పీకేస్తుందని చేసేదంతా నువ్వు అట్లే పెట్టు. నువ్వు అప్పుడప్పుడు పీకి చూస్తే ఎట్లా మంజు? అయ్యో ఈ గేర్లు అంతా తెగిపోతాయి. ఇది బ్రహ్మకమలమా? బ్రహ్మకమలం. అదేం చెట్టు? ఇది గ్రీన్ సంపింగా. అంటే పూలు వదులుతాయి. గ్రీన్ పూలే వదులుతాయి. అది ఒళ్ళు నొప్పులు అట్లుంటే నీళ్ళు వేసి పోసుకునేది ఆకు. అది ఒక రకమైన అల్లం అన్నమాట. ఇది అదేం చెప్పు? లెమన్ గ్రాస్. దానికి ఏమన్నా ప్రాణం ఉందా చూడరా? చూసేది అడ చూడు, ఆ కింద గడ్డించు. అంత ఎండిపోయిందే. సరే పీకేయలే. చాలా రోజుల నుంచి కష్టపడి పెంచిన మొక్కరా స్వామి. నాకైతే ఎంత బాధేస్తాను తెలుసా. తొక్కి పట్టుకో. నువ్వేం పట్టుకున్నా అది కింద ఏర్లో ఎక్కువ దిగేసింది. ఎంత కష్టపడి పెంచింటే అది అట్లా దిగిండేది కదా.
లాగు 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 లాగురా. చూడు ఈడొచ్చింది, ఏర్ల కింద వచ్చేసింది. ఏర్ల కింద ఉంటే పైన లాగితే వస్తుందా? సరేలే మనం దీని తర్వాత చూద్దాం. అది రోసు రోసు. ఇదేం చెట్టు? అది పింక్ మందారము. ఇది తులసి. ఇంకేముంది మీ ఇక్కడ? పక్క ఉన్నాయి. రోజా చెట్టు. అయ్యో రోజా చెట్టుకి ఈ మధ్య కేర్ తీసుకోలే, పూలన్నీ పోయింది కాబట్టి నేను మళ్ళీ పీకొచ్చా. పీకే. రోగం వచ్చినట్టుంది. రోగం కాదు, దానికి పోషకాలు సరిగా అందిలే. దానికి వేసిస్తాం. ఇదేం చెట్టుమా? అది చామంతి. ఇది అది కూడా పింక్ కలర్. పింకే ఉన్నాయా? ఇది మెడిసినల్ ప్లాంట్. ఇది కూడా ఇదేంటికి యూజ్ అవుతుంది? అదే అది ఇదేంటికి యూజ్ అవుతుందమ్మా? ఇది పాము కరిస్తే, తేలు జర్రి కొరికితే ఈ ఆకు కానీ, దీని కొమ్ము కానీ, లేకపోతే కాండం కానీ ఆవు గంజరంలో నూరేసి ఎక్కడైతే కొరికిందో అక్కడ పెడితే విషం బయట వస్తుందంట. దీని పేరు సర్పగంధ. అయితే అందరి ఇంట్లో ఉండాల్సిన మొక్క ఇది. అందరి ఇంట్లో ఉండాల్సిన మొక్క. నర్సరీలో తెచ్చుకోండి. ఏమన్నా క్లైమేట్ ఏమన్నా చేంజ్ అయితే ఏమన్నా చనిపోతుంది? ఏమో, నాకు కూడా కొత్తగా ఇచ్చిన చుట్టూ మంచిగా పెరుగుతా ఉంది. అది చిన్నగా మన క్లైమేట్కి అయితే బాగా సెట్ అయిందంటావు? అయింది. అదే మరువం చెట్టు. అంటే అది మరువం పువ్వుల్లో కట్టుకుంటారు. పువ్వుల్లో పువ్వు. ఇది గోరింటాక? కాదు, గోరింటాకు కాదురా స్వామి. దానిమ్మ. జామ, దానిమ్మ ఇవన్నీ గింజలు వేసిండే. గింజలు వేసిండే. ఇది వచ్చేసి మేము వచ్చి ఇసుముదారాకు అంటాము. అది ఒళ్ళు చెడిపోతుంది అంటారు కదా, అప్పుడు దీన్ని దరిద్రంగా ఉంటుంది. దాని స్మెల్ నులిమేసి మూసి వస్తే అది దరిద్రమైన వాసన వస్తుంది. కానీ చాలా హెల్త్కి మంచిది. దీన్ని కూడా తాగుతారు. అట్లే బాగానే వస్తుంది. అది ఎట్లా వస్తుంది అంటే గలీజ్ స్మెల్ వస్తుంది. యాడో స్మెల్ చూస్తున్నా. గలీజ్గా ఏం లేదు కానీ ఎక్కడో చూసింది స్మెల్. అది మార్నింగ్ స్టార్ ఫ్రూట్స్ వదిలించుడు ఒకటి కాయ ఉండేది కాకుండా పీకేది. ఎక్కడ? ఇదో ఇక్కడ. స్టార్ ఫ్రూట్ ఇది. ఓకే ఓకే. కత్తి కత్తి వచ్చింది కత్తి. ఇదేంది స్టార్ ఫ్రూట్ ఇది? అవునరా. ఇదేంది ఇచ్చే ఉంది? అది తినేది. ఆన్లైన్ లో బుక్ చేసుకున్నా. స్టార్ ఫ్రూట్ కిందకి వస్తుందిగా. ఇది వేరే రకం. చాలా రకాలు ఉంటాయి. దాంట్లో గింజలు కూడా ఉన్నాయి. అది లస్సీ ఫ్రూట్స్ అంటారు. తినేసి గింజలు వేస్తే మలిసింది. లస్సీ ఫ్రూట్. లస్సీ ఫ్రూట్. అది ఇక్కడ కూడా అవుతుంది చూడు. ఇక్కడ ఇంకా ఒక కాయ ఉంది. కాయ ఉంది, పీకొద్దు. పీకెళ్దు. ఇంకా పూలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను దీన్ని అయితే టేస్ట్ చూడాలి, కానీ ఇప్పుడు చూడండి లాస్ట్ లో చూసాం. ఇదేం చెట్టు? ఇది కూడా రోజా చెట్టు. ఏ కలర్? ఇది కూడా డబుల్ కలర్, వైట్ అండ్ పింక్. ఇది అది బచ్చల కూర. ఒక రకమైన బచ్చల కూరలో ఒక రకం అన్నమాట. బచ్చల కూరలో ఒక రకం. దీని ఇలా నాటితే వస్తుంది? వస్తుంది అంతే, వచ్చేస్తుంది. ఇదేం చెట్టు? అదేం చెట్టు తెలియదు, వేసినాను. పైకి వస్తే చెప్తా. అది ఆపిల్ చెట్టు. వాటర్ ఆపిల్? వాటర్ ఆపిల్ కాదు, మామూలు ఆపిల్. నార్మల్ ఆపిల్. ఓకే. ఇది అదే లస్సీ ఫ్రూట్స్ అన్న. అది కూడా లస్సీ ఫ్రూట్స్. ఇదేం చెట్టు? తిప్పతీగ. షుగర్ ఉండే వాళ్ళు మార్నింగ్ ఒక ఆకు తింటే షుగర్ తగ్గిపోతుంది. ఇది నేను కట్ చేసిన చెట్టు. ఇది దానిమ్మ చెట్టేనా? అది కూడా దానిమ్మ. ఇది ఏ కలర్? అది వచ్చేసి నాటి రోస్ అన్నమాట. అది లైట్ పింక్. ఓకే. ఇది జామ చెట్టు. మనం అక్కేసిండేది. దీంట్లో విత్తనాలు వేసినాను. ఇంకా విత్తనాలు వేసినా? ఏదేదో